ఒక ఆత్మహత్య కానీ ఒక కుటుంబానికి జీవితాంతం కన్నీళ్ళు. ఈరోజు నేను మరణం గురించి మాట్లాడట్లేదు. ఆత్మహత్యల తర్వాత జీవితాంతం బాధను మోసే కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఒక ప్రాణమే పోతుంది అనుకుంటాం, కానీ నిజానికి ఒక భార్య జీవిత భాగస్వామిని కోల్పోతుంది, ఒక చిన్నారి తండ్రిని కోల్పోతుంది, తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోతారు. ఆ కుటుంబం జీవితాంతం మానని గాయంతో జీవిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ప్రతిరోజు సాయంత్రం నాన్న వస్తారు అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది ఒక చిన్నోడు. కానీ ఒకరోజు ఆ తండ్రి ఇక ఎన్నటికీ తిరిగి రాడు. కుటుంబం పైన ప్రేమ లేక కాదు, ఆ క్షణంలో తన బాధ తన భవిష్యత్తులోని ఆశ కంటే పెద్దదిగా కనిపించడం. సోదర సోదరీమణులారా, ఇది ఎవరిని తప్పుపట్టే ప్రసంగం కాదు, ప్రాణాలను కాపాడాలని చేసే హృదయపూర్వక విజ్ఞప్తి. జీవితంలో అప్పులయ్యాయా? వ్యాపారంలో నష్టం జరిగిందా? మద్యం వ్యసనం బాధిస్తోందా? జీవితంలో వ్యాపారంలో విఫలమయ్యామనే బాధ వేధిస్తోందా? లేదా మనసులో కుటుంబ సంబంధాలతో భరించలేని ఆవేదన ఉందా? దయచేసి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన సమస్యల కంటే మనం ఎంతో విలువైన వాళ్ళం. మీ డబ్బు కంటే మీ కుటుంబానికి మీరు చాలా ముఖ్యమైన వారు. మీ ఆస్తుల కంటే మీ పిల్లలకు మీ సాన్నిధ్యమే ఎంతో విలువైంది. డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, వ్యాపారాన్ని మళ్ళీ నిలబెట్టవచ్చు, అమ్మిన భూమిని మళ్ళీ కొనొచ్చు, కానీ ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు. మీ మనసు భారంగా ఉంటే ఆ బాధను ఒంటరిగా మోసుకోకండి. ఒకసారి మాట్లాడండి, మీ కుటుంబంతో మాట్లాడండి, మీ స్నేహితులతో మాట్లాడండి, లేదా ఒక వైద్యుణ్ణి లేదా కౌన్సిలర్ని సంప్రదించండి. సహాయం అడగడం బలహీనత కాదు, అదే నిజమైన ధైర్యం. ఇక ఇప్పుడు మన సమాజం, ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఓదారిస్తున్నామా లేక ఎగతాళి చేస్తున్నామా? వారిని గురించి పుకార్లు పుట్టిస్తున్నామా? వారి తప్పే అని నిందిస్తున్నామా? గుర్తుంచుకోండి, ఈరోజు వారి ఇంట్లో జరిగిన విషాదం రేపు మన ఇంటి గుమ్మం తట్టవచ్చు. కర్మ కమ్స్ బ్యాక్. ఏమిస్తామో అదే వస్తుంది. మనమేం మాట్లాడతామో మనకు అదే మాటలు లభిస్తాయి. ధైర్యం చెప్పే మాటలు మాట్లాడండి, నిందించే చూపులు కాదు. ఆదుకునే చేతులు అందించండి. కొన్నిసార్లు నేనున్నాను అని ఒక్క మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఒక ఫోన్ కాల్, ఒక పరామర్శ, ఒక ప్రేమతో వేసిన చేయి ఒక జీవితాన్ని మార్చగలదు. ఇక కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో ఎవరైనా నష్టాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, వ్యసనంతో పోరాడుతున్నా దయచేసి వారిని ఒంటరిగా వదిలేయకండి. డబ్బు కంటే మనిషి విలువైనవాడు. అపజయం కంటే జీవితం ఎంతో గొప్పది. ప్రతి తుఫానుకు ఒక మిగుంపు ఉంటుంది. మనం మన గ్రామాలు ఒకరిని నిందించే గ్రామాలుగా కాదు, ఆదుకునే గ్రామాలుగా మారాలి. ఎవరు ఒంటరిగా ఏడవకూడదు, ఎవరు ఆత్మహత్యకు పాల్పడకూడదు, ఎవరు ఆశ కోల్పోకూడదు, ఎవరు నన్ను అర్థం చేసుకునే వారు లేరు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాణం అమూల్యం, ప్రతి కుటుంబం అమూల్యం. మనమందరం కలిసి ఉంటే ఎన్నో ప్రాణాలని కాపాడగలం. ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఎందరినో కాపాడగలం. జై హింద్, జై భారత్.